నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది. టీడీపీ నాయకులు ఖుద్దూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైనది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం దారుణం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్ర సాంబశివుడు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించటమే ఏఎస్ఎల్ విద్యా సంస్థల లక్ష్యం. కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్ర రాజకీయాలను ఎదురొడ్డి నిలిచి పోరాడిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజల్లో సంతోషం నింపాలనే తలంపుతో ముందుకెళ్లిన జగన్ కు గత ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచి అధికారం ఇచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ ఆదరణ ప్రజలు చూపుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అభ్యున్నతికి సోషల్ మీడియా చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఒక ఆయుధంలా పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియా సభ్యులు సమిష్టిగా చేస్తున్న సేవలు ముదావహమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, నాయకులు తాడిపోయిన రమేష్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం వెంకట్రామిరెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధులు నీలి అజయ్ కుమార్, రబ్బుదాస్, కళ్యాణ కందుల, శివన్న, టీం సభ్యులు పాల్గొన్నారు. చివరికి 2019లో ఏ రకంగా అయితే వెనుదలుగా ఉన్నారో అదే విధంగా 2024లో లోకల్ శివాన్ని భారీ మెజారిటీ తోటి గెలిపించడానికి మన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉంటారు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సోషల్ మీడియా ఎంత బాగా వర్క్ చేస్తుందో, తెనాలి నియోజకవర్గంలో శివన్న గారికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, అట్లానే తెనాలి మున్సిపాలిటీకి కానీ మిగతా తెనాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి సోషల్ మీడియా ఎంత బాగా ఫాలోఅప్ చేస్తుందో మాకు తెలుసు. ఇదే విధంగా ఇప్పుడు 2019 నుంచి 24 వరకు చేసిన వర్క్ని అట్లానే 2024 వరకు మన శివన్న గారు గెలిచే దానికి మీ సోషల్ మీడియా ముఖ్య పాత్ర వహించి ముందుకు తీసుకెళ్లాలని, అట్లానే భారీ మెజారిటీతో శివన్న గారిని గెలిపించాలని. ఆ రోజు పార్టీ పవర్లో లేకపోయినా ఈరోజు పార్టీ పవర్లో ఉన్న మనవనమీతున్న సుఖం ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? ఈ రాష్ట్రంలో నివసిస్తున్న సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు, వాడిని సుఖం ఉంచడం కోసమే పార్టీ పెట్టాం, వాడిని సుఖంగా ఉంచాం. కష్టాలు మనకుండవచ్చు, ఒక నాయకుడిగా నాకుండొచ్చు, పార్టీలో పనిచేసే నాయకుడిగా సోషల్ మీడియా టీం నీకుండొచ్చు. కానీ మన వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలకి మన పార్టీ అధికారంలో రావటం వల్ల ఈ రాష్ట్రంలో పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఎంతో ఉపయోగించాలి. ఇది బేసిక్ పాయింట్. ఈ కష్టంలో మీ అందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు కష్టపడగలుగుతారు నాకు బాగా తెలుసు. దీంతో ఏ ఒక్కడి కష్టాన్ని పక్కకి తీసేయాల్సింది కాదు. దీంతో ఏ ఒక్కడి కష్టాన్ని గుర్తించకపోతే అది తప్పు కూడా అయింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సోషల్ మీడియా పనిచేసిన విధానాన్ని, పనిచేసిన టీం వర్క్ని, ఈ గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో శివన్న టీముగా మీరు పనిచేసిన విధానాన్ని ఈరోజు జిల్లాలో అయితే, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అయితే, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి చాలా పార్టీలు ఉత్సాహపోసుకునే స్థాయి. ఎందుకంటే మాట్లాడితే టెక్నాలజీని నేనే కనిపెట్టాను, హైటెక్ సిటీ నేనే పెట్టాను, కంప్యూటర్ నేనే తెచ్చాను,
ఇప్పుడు మీరు వాడే సెల్ ఫోన్ నేనే తెచ్చాను ఇవన్నీ చెప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ వాడుతున్న విధానాన్ని వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ పార్టీని యొక్క దీన్ని కానీ పెంచిన విధానాన్ని చూసి చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా టీంకి పవర్ఫుల్గా తయారు చేయాలని చెప్పి పవర్లో ఉన్నప్పుడు చూసే ఈరోజు చూసాను. నిజంగా ఈరోజు నేను గర్వపడతా ఉన్నాను. భార్గవ్ గారు ఛార్జ్ తీసుకున్నాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని ఎంతో అద్భుతంగా ఈరోజు డిజైన్ చేసి అద్భుతంగా మీ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో తప్పకుండా నేను చెబుతున్నది చెప్పదలుచుకుంది నా ప్రతి దినచర్య మీతో గడుపుతున్నాను, మీతో ఉంది. మీరే నా దినచర్యని ప్రపంచానికి నియోజకవర్గానికి తెలియజేస్తుంది. ఎవరు అంటే తెనాలి వైఎస్ఆర్ సోషల్ మీడియా శివన్న టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేశారని టీడీపీ మైనార్టీ నాయకులు ఖుద్దూస్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేశారని టీడీపీ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్ దుయ్యబట్టారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగనన్న వదిలిన బాణం ముఖ్యమంత్రి జగన్ సోదరి రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వీధుల్లో జగన్ పరువు తీసిందన్నారు. కుటుంబ సభ్యులను పట్టించుకోని జగన్ రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులెట్టి త్రిమూర్తి, నాయకులు రావి సూర్యకిరణ్ తేజ, వంగ సాంబిరెడ్డి, కేసన కోటేశ్వరరావు, పాలడుగు ప్రణీత్, కౌన్సిలర్లు బి అరుణ, దివి అనిత, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ రాజకీయ పరిస్థితులు అన్నయ్య అసమర్థుడని తెలిసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మనకి జగన్ అన్నయ్యకి బాగా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తులు కూడా ఇవాళ జగన్ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడు ఈ దరిద్రం వదిలించుకుందామా, తల్లికి న్యాయం చేయలేడు, చెల్లికి న్యాయం చేయలేనుడు, పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు కూడా కార్యకర్తకు న్యాయం చేయలేనుడు, ప్రజలకే న్యాయం చేస్తాడనేది ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకున్నాం. 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25 ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటి, ఎప్పుడో చేస్తాము అంటే మేము నమ్మం, నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతిస్తాము అని చెప్తాం. 25 ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. 25కి 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మోడీ గారి మెడలు వంచలేకపోయాడు, తొడలు చడచలేకపోయాడు. మీరు 25కి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా రేపు మోడీ కానీ బేడీ కానీ ఎవరు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు వేళ్ళు పట్టుకోవాల్సిందే, నన్ను బతిలాడాల్సిందే. నేను సంతకం పెడితేనేది, నువ్వు ప్రత్యేక హోదా ఇస్తేనే నేను సంతకం పెడతాను, లాతేనే పో అని చెప్పేసి అంటానని చెప్పేసి అన్నాడు. ఏమైందని అడుగుతున్నాం. 4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, స్టేట్స్ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధులు లేవు. ఏం సాధించావు? ఎన్ని మాటలు చెప్పాడు? జాబ్ క్యాలెండర్ అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, రకరకాలు చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర సమావేశం పెట్టాడు. ఎప్పుడు లేని ర్యాంపు వాకు,
నయ్యం డ్రెస్ ఒకటి వేసుకొని లేడీస్ ర్యాంప్ వాక్ చేసినట్టు చేయలే. క్యాట్ వాక్ నాకు తెలియదులే, ర్యాంప్ వాక్ క్యాట్ వాక్ మావాడు చెప్తున్నాడు. ఆ క్యాట్ వాక్ లాగా మంచి లేడీస్ డ్రెస్ ఒకటి చేయలే. ఎందుకంటే మనోడు గొంతు కూడా అట్టాగా ఉండిద్ది. ఆడ ఎన్ని కోతలు కోసాడు, ఎకరాలు సొరకాయలు కోసాడు మనోడు. ఆడ ఏం చేశాడు, జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పి గట్టిగా ఈ చెయ్యి దాకాని ఏం చేసావు ఒకసారి చెప్పా జగనన్న. నువ్వు చెప్పిన హామీలు ఏం చెప్పావు? నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం తూచు, పెన్షన్లు 5 సంవత్సరాలు పెంచుకుంటా పోతున్నావు అది తూచు, సిపిఎస్ రద్దు అది తూచు, విదేశీ విద్య తూచు. ఏంది ఇక నువ్వు జగనన్న చేస్తాడంటే చేశాడంతే అని చెప్పేసి ఊరికనే గొప్పలు స్వర్గాలకు వస్తావు మా దగ్గర. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దేశంలోని ఏ వర్గానికి న్యాయం చేసేదిగా లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కల్పించకపోవటం సబబు కాదని, వెంటనే తగిన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కె బుల్లయ్య, నాయకులు పి శివకుమార్, బి శ్రీను, బి రమేష్, మల్లికార్జునరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం జరిగింది. మన ఆంధ్ర తెలుగు ఇంటి కోడలో ఆమె కూడా తెలుగు భాషలు అనుకోండి, ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తి 6వసారి బడ్జెట్ ప్రవేశపెడతాం చాలా సంతోషదాయకం, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళ మామగారు మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రిగా చేశారు. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈవిడ కూడా సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తన మెట్టినిల్లైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం ఉపయోగం చేయకుండా మొండి చూపించటాన్ని మేము ఖండిస్తున్నాము. నిన్న 45 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో ఆంధ్రాకి ఇచ్చింది ఏంటయ్యా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమీ లేదంట, వీళ్ళకి బీజేపీ గవర్నమెంట్లో 9,000 కోట్లు ఇచ్చారంట. ఇచ్చి ఒక రైల్వే జోన్ ఇచ్చాడా, లేకపోతే సపరేట్ రూట్ ఏమైనా వేసాడా? మనకు తెలిసింది మచిలీపట్నం రేపల్లికి ఇంతకుముందు మా టైంలోనే అసెస్మెంట్ జరుగుతుంది, దానికి సర్వే జరిగింది. దాన్ని ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఏమన్నా కొత్త లైన్స్ ఏమైనా వేసారా? అదే దాంట్లో ఒక వందే భారత్ రైలు చేయటం దానివల్ల రిచ్ పీపుల్కి అంటే ఏంటంటే చాలా పెద్ద డబ్బులు ఉండాలకు ఉపయోగపడేదే. కానీ వందే భారత్ ఇప్పటికైనా చూడండి వెళ్ళి, అందులో డబల్ రేట్లు, అందులో ఏమైనా పేద ప్రజానీకానికి పేద బడుగు బలహీన వర్గానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ కూడా ఎక్కడ 9,000 కోట్లు ఎలా పెడుతున్నారో మాకు అర్థం కావట్లా. అటు స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇటు ఇక్కడ వైసీపీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అటు ప్రధాని మోడీ గారు కానీ ఇద్దరూ ఏకమయ్యి ఆంధ్ర ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తున్నారని చెప్తున్నాం. ఇప్పటికైనా గమనించండి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా గమనించండి. మేము కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇక్కడ లోకల్ నాయకులు ఎదురు తిరిగినా కానీ తెలంగాణ వాళ్ళు తప్పదు అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తుంటే అన్నల తమ్ముల తగాదాలు ఎప్పుడైనా కానీ తల్లిదండ్రి భాగం పంచక తప్పదు. అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ విడిపోవడం జరిగింది. కానీ విడిపోయేటప్పుడు మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి చాలా రీఆర్గనైజేషన్ చట్టం, ఆ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో చాలా ఫెసిలిటీస్ మనం పెట్టారు. ఆంధ్రాకి అన్యాయం జరగకూడదని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆంధ్ర పీపుల్. మన ప్రజల గమనించండి. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ శుక్రవారం తెనాలిలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. అక్కడ వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ శుక్రవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఆయన ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగింది. ముందుగా తొలిసారిగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఇచ్చేసిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో హాస్పిటల్ వైద్యులు సిబ్బంది స్వాగతం పలికారు. హాస్పిటల్కు ఇచ్చేసిన ప్రకాష్ జైన్ వైద్యశాలలోని అన్ని విభాగాలను సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి, వైద్య సదుపాయాల గురించి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
స్టాఫ్ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రతి విభాగంలో ఉన్న వైద్య సదుపాయాలను పరికరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ప్రకాష్ జైన్ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ వైద్యశాలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. వైద్యశాల అవసరాలను గుర్తించి జరగాల్సిన అభివృద్ధిపై వైద్యాధికారులతోనూ వైద్యులతోనూ చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు, ఏవో ముగ్దాబి, ఆర్ఎంఓలు, పలు విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో హాస్పిటల్ సంబంధించి వేరే ఇష్యూస్ మేము డిస్కస్ చేసిన తర్వాత సొల్యూషన్ కూడా డిస్కస్ చేస్తాము. కొన్ని ఎక్స్పెన్సెస్ విల్ బి అప్రూవ్డ్. తర్వాత ఓవరాల్గా హాస్పిటల్ ఎలా ఇంప్రూవ్ చేస్తారు అది కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ కళాశాల ముందుకు వెళుతుందని కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ కళాశాల ముందుకు వెళుతుందని కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ సదర్లాండ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఎంపికైన విద్యార్థుల అభినందన సభ శుక్రవారం కళాశాలలో నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే శివకుమార్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాపించిన నాటి నుండి నాణ్యమైన విద్యను అందించడమే గాక ఉన్నతమైన విలువలు, క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ కళాశాల ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగిందన్నారు. సదర్లాండ్ కంపెనీలో కళాశాలకు చెందిన 61 మంది విద్యార్థులు ఎంపిక కావటం హర్షణీయమని అన్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ తగిన శిక్షణనిస్తూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా అనేక కంపెనీలు తమ విద్యార్థులను ప్రాంగణ ఎంపికల ద్వారా అనేక మంది విద్యార్థులను ఎంపిక చేసుకోవటం గర్వకారణమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ మాట్లాడుతూ చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సదర్లాండ్ ఐటీ కంపెనీ 61 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రాంగణ ఎంపికల్లో ఎంపిక చేసుకోవటం సంతోషకరమన్నారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సినారీని కూడా మార్చి కేవలం యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్సే కాకుండా ఈరోజు కంపెనీస్ ఏమేమి కోరుకుంటున్నాయి, కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ గ్లోబల్గా ఎలా వచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఉద్యోగాన్ని మన స్టూడెంట్స్కి, మన కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే క్రమంలో చాలా అప్డేట్ అయ్యి కాలేజీ దానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి, దానికి అనుగుణంగా లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసి రామచంద్ర ప్రిన్సిపల్షిప్లో ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఆపర్చునిటీస్ తగ్గినా ఏఎస్ఎన్ కాలేజ్ తన ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్ 1500 నుంచి 2000 వరకు స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలా అయితే ఈ రాష్ట్రంలోనే ప్రథమంగా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే కొత్త కంపెనీస్లో జాబ్స్ని రావటం, ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కాలేజీని అప్డేట్ చేసి వచ్చిన ఆపర్చునిటీని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో రామచంద్ర మన కాలేజీని నిర్మించడం సంతోషపడతా ఉన్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా ఆపర్చునిటీస్ని ఇచ్చే క్రమంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఫస్ట్ టైం కంపెనీ మన ఏఎస్ఎన్ కాలేజీకి వచ్చి కాలేజీ స్టూడెంట్స్ 61 మంది సెలెక్ట్ చేసుకుని 3 లక్షల రూపాయలు శాలరీని ఇవ్వడం కూడా. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్, ఇది ఇండియాలో చెన్నై హెడ్ ఆఫీస్గా పనిచేస్తూ ఉంటుంది. గత 35 సంవత్సరాల నుంచి ఇండియాలో కంపెనీ రన్ అవుతుంది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. దానికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఒకటి, ఆర్పి అంటారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని. ఈ 2 టెక్నాలజీస్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ ద్వారా గ్లోబల్ సర్వీస్ అందించే కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్, బీసీఏ, బీఎస్సీ నుంచి 61 మందిని క్యాంపస్కి వచ్చి గత నెల 18వ తారీఖు కంపెనీ క్యాంపస్కి వచ్చి సెలక్షన్స్ కండక్ట్ చేసి వీళ్ళకి 3 lakhs పర్ యానం శాలరీగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకు తెలుసు వరల్డ్ వైడ్గా రెసిషన్ ఉంది. ఈ రెసిషన్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగా తగ్గుతున్నవి. ఈ క్రమంలో మేము మొదటి నుంచి కూడా
దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలు రచించుకుని ఎప్పటికప్పుడు సార్ అప్రోచ్తో కొంత డిజిటల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వటం మూలంగా బాగా టఫ్గా ఉన్న టైంలో కూడా మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం అనేది సంతోషకర విషయం. అలానే మేము కాలేజీ పరంగా ఏం చేస్తామంటే డిఫరెంట్ డొమైన్స్లోకి పిల్లలు జాబ్స్కి వెళ్ళేటట్టు కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. దాని మూలంగా రెసిషన్ ఉన్నా కూడా జాబ్ మార్కెట్ టఫ్గా ఉన్నా కూడా మా పిల్లలు సెలక్షన్స్లో ఏమి ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశం ఏదైతే ప్రీవియస్ ఇయర్స్లోనే ప్లానింగ్ చేస్తున్నాము, దాని మూలంగా మంచి సెలక్షన్స్ వస్తున్నాయి. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం స్థానిక చెంచుపేటలోని 30వ వార్డులో పర్యటించి మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్ట్ పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కె జయపాల్, తోట రఘురాం, నాయకులు తాడిబోయిన రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఆర్ఐ మోహన్ కృష్ణ, ఏసీపీ సుబ్బారావు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, డ్రినరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ ప్రాబ్లం వలన మా వార్డు చాలా స్ట్రక్ అయిపోయింది. స్కిల్టు మన చైర్మన్ మేడం గారిని ఒకసారి మా విజిట్ చేయ మేడం గారు అనగానే వాళ్ళు వచ్చారు. నిన్న మొన్న కూడా కొంతమందిని పంపారు. వాళ్ళు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ప్రాబ్లమ్ని స్కిల్ని బాగా ఎక్కువ మందిని పెట్టి బాగా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం అట్లా విజిట్ చేస్తా ఎక్కువ మందిని పెట్టి ఈ సిల్క్ ప్రాబ్లము చాలా వరకు క్లియర్ అయ్యిద్ది. ఇది మంచి శుభ పరిణామం. ఈ వార్డులోకి వచ్చేసి ఈ కల్వర్ట్ల కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటాన కొంచెం వాటరు స్లోగా నడుస్తుంది. దానివల్ల సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇలానే డెవలప్ చేస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్కిల్ట్ కానీ వార్డులో శానిటేషన్ కొంచెం అది మన గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్వర్గీయ డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి స్మారకోపన్యాసం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్వర్గీయ డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి స్మారకోపన్యాసం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణయ్య చౌదరి చిత్రపటానికి ఐఎంఏ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు బంగారు పతకాన్ని ఐఎంఏ ప్రతినిధులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ కృష్ణయ్య స్మారకోపన్యాసం చేశారు. అనంతరం ఐఎంఏ తెనాలి అధ్యక్షురాలు డాక్టర్ టి విజయలక్ష్మి మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ కృష్ణయ్య చౌదరి శస్త్రచికిత్స వైద్య నిపుణులుగా పేరొంది గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. అనంతరం తెనాలి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ టి విజయలక్ష్మి మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ కృష్ణయ్య చౌదరి శస్త్రచికిత్స వైద్య నిపుణులుగా పేరొందిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. జిల్లాలోనే ప్రథమ శస్త్రచికిత్స వైద్యునిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ఎన్నో కష్టతరమైన శస్త్రచికిత్సలను సునాయాసంగా చేసిన వైద్యులు డాక్టర్ కృష్ణయ్య అని కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు బంగారు పతకాన్ని ప్రదానం చేసినట్లు తెలిపారు. ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంకలు డాక్టర్ కృష్ణయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ జీవన్లత, పలువురు ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. ఆ రోజుల్లోనే ఫస్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో అటువైపు వెళ్ళటానికి కూడా ప్రజలు అసలు దారి అది ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లోనే ఆయన అటువైపు బిల్డింగ్ కట్టి పేషెంట్లు 50 బెడెడ్ హాస్పిటల్ కట్టి చాలా కష్టమైన కేసెస్ చేస్తూ చాలా పేరు పొందారు. చాలా కేసుల్ని సునాయాసంగా చేసి ఆయన మా హాస్పిటల్ కూడా 1988లో నా హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆయన ఎన్ని కేసులు చేసినా ప్రతి కేసు ఫస్ట్ కేసుగా ఫీల్ అవ్వమ్మా అని చెప్పి నాకు ఆ రోజు నాకు ఎంతో ధైర్యం చెప్పారు.
చెప్పారు. మన పెద్దవాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ చదలవాడ కృష్ణ గారి స్ఫూర్తితో ఆయన చేసిన ఎన్నో వందల వేల సర్జరీలు చేశారు. అలాంటి పెద్దల ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మరియు ఐఎంఏ వీళ్ళందరూ పొద్దున చదలవాడ కృష్ణ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నారండి. ప్రతి సంవత్సరము ఇలాగే ప్రతి డాక్టర్కి మనం గౌరవించుకోదగిన ప్రతి డాక్టర్కి సంబంధించి ఎండోమెట్ లెక్చర్ మన ఐఎంఏలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎన్నో కష్టతరమైన కేసులు చేసి ఈ తెనాలి ప్రజలకు సేవలు అందించినందుకు గాను తెనాలి ఐఎంఏ వారి సహకారంతో ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఎండోమెట్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ మరియు తెనాలి ఐఎంఏ వారి సహకారంతో ఈ గోల్డ్ మెడల్ లెక్చర్ని ఈ సంవత్సరానికి గాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరించడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లయితే చదలవాడ కృష్ణయ్య గారు నిరుపేదలకి, గ్రామంలో ఉన్న వాళ్ళకి, ప్రజలకి ఆధునిక వైద్యం అందించినారో అట్లానే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చదివి అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్థానిక చెంచుపేటలోని కుమార్ పంప్స్ ఆవరణలో కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ సహకారంతో జిల్లా వైద్యశాల రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని కుమార్ పంప్స్ ఆవరణలో కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ సహకారంతో జిల్లా వైద్యశాల రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన సతీమణి వసుంధర జన్మదినమును పురస్కరించుకుని ప్రతి ఏటా కుమార్ పంప్స్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో చైతన్య ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు తమ సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందించినట్లు తెలిపారు. సమాజంలో ఎంతో అవసరమైన రక్తాన్ని కుమార్ పంప్స్ తరఫున తమ వంతు అందిస్తూ తోడ్పడుతున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి మాట్లాడుతూ కొత్త వసుంధర పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏటా బ్లడ్ డొనేషన్ చేస్తున్న కుమార్ పంప్స్ సిబ్బందికి అధినేత సుబ్రహ్మణ్యంకు ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవలో పాల్గొంటున్న కుమార్ పంప్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ వసుంధరకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను 77వసారి రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరావు, గడ్డిపాటి శేషగిరిరావు, రాధాబాయ్, సాయి ప్రదీప్, వాసుదేవుడు, పలువురు కుమార్ పంప్స్ సిబ్బంది, ఏఎస్ఎన్ చైతన్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ కాలేజీ నుంచి శ్రీ చైతన్య కాలేజీ నుంచి కూడా స్టూడెంట్స్ 2 కాలేజీ నుంచి కూడా 30 మందిలో ఒక 60 మంది వచ్చారు. ఈ విధంగా ఈరోజు 200 చిల్లర బ్లడ్ ఇవ్వడం డొనేషన్ అవుతుంది. పాపం సమాజానికి కావాలి కాబట్టి బ్లడ్ ఎంతో ముఖ్యం, అవసరం కాబట్టి, ప్రాణదానానికి సంబంధించింది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి యాక్సిడెంట్ కేసులు అనేక కేసులు వస్తుంటాయి. ఈ విషయంలో మరి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ వారు అట్లా రెడ్ క్రాస్ సంస్థ కూడా ఈ బ్లడ్ దాచిపెట్టి ఇచ్చే విషయంలో కూడా చాలా ముందంజలు ఉండి మేము మా వంతు సహాయ సహకారాలు కుమార్ పంప్స్ తరఫున మేము మా స్టాఫ్ చాలామంది మరి బ్లడ్ ఇవ్వడానికి కుమార్ పంపుల్లో ముందుకు వస్తారు. ఎవరిని మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళే మరి ఉత్సాహంగా ముందుకొచ్చి మరి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తారు. ఎప్పుడు 150-200 వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్లడ్ తీయడం జరుగుతుంది. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు కూడా మరి 100-200 దాకా ఇవ్వడానికి మరి కూరాళ్ళంతా రెడీగా ఉన్నారు. మరి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు మరొక్కసారి మా వసుంధర గారికి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ సౌభాగ్యవంతంగా ఉండాలని మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున నేను మా విద్యార్థులు రక్తదానానికి ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు నేను 77వసారి ఇవ్వబోతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భానుమతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక చెంచుపేటలోని నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చి నందు నిత్య సహాయమాత మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చి నందు నిత్య సహాయమాత మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ పాల్, సిఎస్ లూకాస్లుచే దివ్య పూజ బలి కార్యక్రమం నిర్వహించారు. కోయస్లేవా, ఆంటోనీ విన్సెంట్, విజయ్ కుమార్లు కార్యక్రమం గురించి వివరించారు. పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని నవదిన ప్రార్థనలు చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ నిత్య సహాయమాతను శరణు వేడి అమ్మను ప్రార్థించినా తప్పక సహాయం పొందటం జరుగుతుందని తెలిపారు. ఎంతో మహిమగల నిత్య సహాయమాతను ప్రపంచంలో అనేక పేర్లతో పిలుస్తూ పూజించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు
తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత ఆర్సిఎం చర్చిలో నిత్య సహాయమాత పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఆ తల్లి యొక్క దీవెనలు కృపావరాలు పొందటానికి వచ్చి ప్రార్థిస్తున్న శుభతరుణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ ఆ తల్లి యొక్క పండుగ సందర్భంన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ రక్షణ సభ గురువులు వారు అలాగనే ఇతర గురువుల చేత సమిష్టి దివ్య పూజా బలి నిర్వహించి ఆ తల్లి చేస్తున్నటువంటి అనేక మేలులకు గాను కృతజ్ఞతా వందనాలు అర్పిస్తూ ఉన్నాం. వేమూరు మండలం జంపని గ్రామంలో శుక్రవారం జరిగిన జాన్ సైదా బాబా గంధం మహోత్సవంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో శుక్రవారం జరిగిన జాన్ సైదా బాబా గంధ మహోత్సవంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు, గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలుకగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో ఆయన జాన్ సైదా బాబాను దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం దువా కార్యక్రమంలో ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు షేక్ హనీఫ్, పల్ల వాసుదేవ నాయుడు, కొడాలి వెంకట్రావు, వేల్పుల జయప్రకాష్, భోగి అంకమ్మరావు, కల్వ మణి, తాడిశెట్టి నాగమల్లేశ్వరరావు, రహంతుల్లా, షేక్ సుభాని, జనసేన పార్టీ నాయకులు బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణమునందు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండలం ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతోటేరణ, ఎంపీడీఓ భార్గవీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతోటేరణ, ఎంపీడీఓ బి భార్గవి, గ్రామ సర్పంచ్ పలుకూరి మేరేములు హాజరయ్యారు. ముందుగా శిబిరం నందు ఆన్లైన్ విధానాన్ని, మందులు పంపిణీ పరిశీలించి తదుపరి వైద్యుల వద్దకు వెళ్లి రోగులకు అందిస్తున్న వైద్య పరీక్షల నిర్వహణ గురించి వివరాలు తెలుసుకున్నారు. తదుపరి రక్తపోటు పరీక్షలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ రూపవాణి మాట్లాడుతూ జగన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని మండల గ్రామాల్లో వారంలో ఒక గ్రామం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని అన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటేరణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వైద్యపరంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి జగన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. పేద ప్రజల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా పెద్ద దిక్కుగా పనిచేస్తూ ఎవరూ అనారోగ్యంతో బాధపడకూడదని భావించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వైద్య బృందం చేత కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఎంపీడీఓ భార్గవి మాట్లాడుతూ జగన్న ఆరోగ్య సురక్ష కేంద్రాల వద్ద వైద్యం కోసం వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వర రజనీకాంత్, గ్రామాల సర్పంచులు ఇత్తడి రమేష్, ఉన్నం ఝాన్సీ, గ్రామ ఉప సర్పంచ్ షేక్ బాజీ, కొండూరు లక్ష్మి, పొలుకూరు శామ్యుల్, జమ్ముల లోకేష్, ఆళ్ల మహేష్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజిట్కి వెళ్ళినప్పుడు అందరు డాక్టర్ల దగ్గర కూడా మరి ఈరోజు 160 వరకు ఓపీ రావడం జరిగింది. ఇంకా వారికి ఏదన్నా వైద్యం అవసరం అవుతే వాళ్ళని రిఫర్ చేసి వేరే వైఎస్ఆర్ ఆరోగ్య సేవలు అందిస్తున్న హాస్పిటల్కి కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది. మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరం చూస్తున్నాము. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో మరి ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సంగతి చూస్తున్నాము. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని అమల్లోకి తీసుకురావటమే కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా మరి 15 రోజులకు ఒకసారి 104 వాహనంతో మెడికల్ క్యాంపులు నిర్వహించుకొని ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా పేద ప్రజలకు పెద్ద దిక్కుగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరు కూడా అనారోగ్యంగా బాధపడకూడదు, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు. కార్పొరేట్ స్థాయిలో విద్యకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో అలాగే వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మన ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా పరిపాలన ఏ విధంగా మరి మనందరిలోకి తీసుకొచ్చారో అదేవిధంగా వైద్యాన్ని కూడా వైద్యమే మనందరి దగ్గరకు వచ్చే విధంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి స్పెషలిస్ట్ డాక్టర్ల చేత ప్రత్యేక శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందిస్తున్నారంటే మనం ఎంతగానో గర్వపడాలి. ఆర్థోపెడిషియన్, అలాగే గైనకాలజీ అండ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చి వాళ్ళ యొక్క
ఫంక్షన్స్ని డెలివరీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి, మరి ఎంపీపీ గారు కూడా రావడం జరిగింది, జడ్పీటీసీ గారు కూడా రావడం జరిగింది. అందరికి కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే మరి దారి ఖర్చులు కూడా లేనటువంటి ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. అలాంటి పేద ప్రజలకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి జగనానికి ధన్యవాదాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది. టీడీపీ నాయకులు ఖుద్దూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైనది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం దారుణం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద సాంబశివుడు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించటమే ఏఎస్ఎల్ విద్యా సంస్థల లక్ష్యం. కళాశాల కరెస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.